హుజురాబాద్ నియోజకవర్గంలో మరి మా యువ నాయకుడు ప్రణవ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మేము కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ సోదరులు పొన్నం ప్రభాకర్ గారు కానీ ఈరోజు ఈ నియోజకవర్గంలో క్షేత్రస్థాయి నుంచి కూడా పార్టీ నిర్మాణం సంస్థాగతంగా ఒక ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం తీసుకొని ముందుకు వెళ్ళటం జరుగుతుంది. నేను మీ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. గత 8 నెలల నుంచి కూడా ఈ నియోజకవర్గంలో కూడా ప్రత్యేకించి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న సంక్షేమ కార్యక్రమాలని మరి ప్రణవ్ గారి ఆధ్వర్యంలో మరి కార్యకర్తలు నాయకులు ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా ఈరోజు కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున విస్తృతంగా మనం చేపట్టిన ఈ సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల వద్దకు తీసుకెళ్ళి 200 యూనిట్ల ఫ్రీ కరెంటే కానీ ఈరోజు 500 రూపాయలకే మరి గ్యాస్ మొద్దులు గ్యాస్ సిలిండరే కానీ ఉచితంగా మహిళా సోదరిమణులకు బస్సు ప్రయాణమే కానీ అదేవిధంగా 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నిటిని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన గత 10 సంవత్సరాల నుంచి ఏ పని చేయకున్నా 8 నెలల కాల హయాంలోనే వారు చేయలేని 9 సంవత్సరాలు సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు చేస్తలేవని అడిగే రీతిలో వారు ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు.